ఏమైందంటే సబభూవ మునేశ్చేతో వికృతం మునిసత్తమాః భ్రష్టో బభూవ తద్గర్వో మహేశానుగ్రహేణ. ఇంత కోరికతో వెళ్ళిన వాడు ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికల్లా, అంటే నారదుడు తపస్సు చేసుకుంటే ప్రదేశానికి వెళ్ళేటప్పటికల్లా మన్మథుడికి కాళ్ళు చేతులు ఆడాలి. స్తబ్దుడైపోయాడు ఆయన. అమ్మో అక్కడికి అడుగు పెడితే తలకాయ పగిలిపోతుంది అనుకున్నాడు, భయపడిపోయాడు. మళ్ళా తిరిగి వచ్చి ఇంద్రుడి దగ్గర చెప్పాడు, అమ్మో అక్కడికి వెళ్తే మామూలు వ్యవహారం కాదండి, అక్కడికి నేను అడుగు కూడా పెట్టలేకపోయాను, ఈ కన్నెత్తి చూడలేకపోయాను, అబ్బో ఏమి గొప్ప ప్రదేశం అండి, అందువల్ల నా వల్ల కాదని చేతులు ఎత్తేశాడు. మన్మథుని ప్రభావమంతా కూడా వ్యర్థమైపోయింది. దీంతో ఈయనకి ఏమనిపించిందంటే, శివుడు మన్మథుడు బాణాలు వేయటానికి వస్తే మూడో కన్ను తెరిచి వాడిని బూడిద చేసేసాడు. నేనంతటి వాడినో తెలుసా, మన్మథుడికి అసలు ఎంట్రన్సే లేదు, నా ప్రదేశానికే రాకుండా పోయాడు అని ఒక గర్వం ఏర్పడది. నేనింతటి వాడిని అంటే శివుణ్ణి మించినటువంటి శక్తి సంపన్నుణ్ణి అని ఒక భావం ఏర్పడింది. న్యాయంగా అక్కడికి మన్మథుడు చేరలేకపోవడం గల కారణం ఏమిటంటే, ఆ ప్రదేశంలోనే ఒకప్పుడు శివుడు తపస్సు చేశాడు. మహానుభావులు అడుగుపెట్టిన ప్రదేశంలో, వాళ్ళు కొంతకాలం ఉన్నటువంటి ప్రదేశాల్లో, అట్లాగే వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశంలో వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ దివ్య శక్తి అక్కడి నుంచి పోదు. శక్తి పోదండి, అది ఉంటుంది. మనకి ఉదాహరణ శృంగేరీనే. ఎప్పటివాడండి ఋష్యశృంగుడు? ఎప్పటివాడైనా అప్పుడేదో ఆయన తపస్సు చేశాడు. శంకరాచార్యుల వారు కలియుగంలో వారు